कण्डकेऽस्य अभिषेकः 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 कृतः गत्वा तत्र कन्दुकस्य प्रक्षेपणं कृत्वा कथं तत्र कन्दुकस्य भविष्यमस्ति नारायणः अहं साक्षात् नारायणो विजयते పంచె కట్టుకుని బ్యాట్ పట్టుకుని అయ్యోర్లు గ్రౌండ్ లో దుమ్మురేపారు. ధోవతులు కుర్తాలతోనే ధనాధన్ సిక్సర్లు కొట్టేశారు. ఎప్పుడు గుళ్ళో మంత్రాలు చదువుతూ తీరిక లేకుండా గడిపే మన పూజార్లు ఇదిగో ఇలా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లెవెల్లో క్రికెట్ ఆడేశారు. మంత్రాలు చదవడమే కాదు క్రికెట్లోనూ మ్యాజిక్ చేస్తామంటున్నారు ఈ పంతుళ్ళు. అయితే ఇదేదో అల్లాటప్ప క్రికెట్ కాదండోయ్, ఇదో టోర్నమెంట్ అన్నట్టు. ఈ టోర్నీలో గెలిచిన వారికి అయోధ్య రామయ్య దర్శనానికి తీసుకెళ్తారట. ఇంకే ఉంది, ఆ రామయ్యను దర్శించుకునే భాగ్యం తమకే దక్కాలంటూ అయ్యోర్లంతా పోటీలు పడి పంచలెగ్గట్టి గ్రౌండ్లోకి దిగారు. రోహిత్ శర్మ లెక్కన ఫుల్ షాట్లు, కోహ్లీ మాదిరి కవర్ డ్రైవ్లు ఆడేశారు. అంతేనా, యార్కర్లంటే బుమ్రానేనా, మేము వేయగలమంటూ బౌలింగ్లోనూ ఇరగదీశారు. ఈ టోర్నమెంట్ అంతా మధ్యప్రదేశ్లో జరిగింది. మరి మధ్యప్రదేశ్లోని సంస్కృతి బచావో మంచ్ ఆధ్వర్యంలోని భోపాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. మహర్షి మైత్రి మ్యాచ్ టోర్నమెంట్ పేరుతో దీనిని నిర్వహించారు. ఈ పోటీ కోసం పంతుళ్లంతా ధోవతులు కుర్తాలు ధరించి ఇలా క్రికెట్ ఆడేశారు. ఇక క్రికెట్ ఆడటమే కాదు, కామెంటరీ సైతం సంస్కృతంలో చెప్పడం ఇంకో వెరైటీ. ఈ టోర్నమెంట్లో మొత్తం 12 టీంలు పాల్గొన్నాయి. ఇక ఫైనల్లో గెలిచి కప్ అందుకునే టీంకు ఆర్గనైజర్లు బంపర్ ఆఫర్ ఇచ్చారు. గెలిచిన జట్టును అయోధ్య రాముడి దర్శనానికి తీసుకెళ్తామని ప్రకటించారు. దీంతో అయ్యోర్లంతా పోటీ పడి ఇలా పరుగులు తీస్తున్నారు. तत्र कन्दुकधारकः उत्तमरीत्या कन्दुकस्य प्रक्षेपणं करोति, परन्तु ये क्षेत्ररक्षकाः सन्ति ते उत्तमरीत्या क्षेत्ररक्षणं न कुर्वन्ति. यदि भवतां समीपे कन्दुकम् आगच्छति ताभ्यां मन्दं मन्दं गत्वा तत्र कन्दुकस्य प्रक्षेपणं कृत्वा कथं तत्र कन्दुकस्य एतत् किं वयं जानीमः. महता सौभाग्यं वर्तते अपर समूहस्य